సాధారణంగా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్లో పేమెంట్ చేయాలంటే ఖచ్చితంగా పిన్ ఎంటర్ చేయాల్సిందే. అయితే ఇక నుంచి పిన్ అవసరం లేకుండానే మరింత సింపుల్గా పేమెంట్స్ చేసే ఆప్షన్ రాబోతోంది. డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఓ కొత్త మార్పు రాబోతోంది. ఇప్పటి వరకు యూపీఐ ట్రాన్సాక్షన్ చేయాలంటే పిన్ ఎంటర్ చేయడం తప్పనిసరి. అయితే ఇక నుంచి పిన్తో పని లేకుండా ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ స్కాన్తోనే పేమెంట్ చేసేలా ఓ కొత్త అప్డేట్ రాబోతోంది. ఈ ఫీచర్ ద్వారా యూపీఐ చెల్లింపులు మరింత సులభం అవనున్నాయి. దీనికై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేయనుంది. ఈ ఫీచర్ను త్వరలోనే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించే అవకాశం ఉంది. ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కొత్త ఫీచర్ను ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఫింగర్ ప్రింట్, ఫేస్ స్కాన్కు సంబంధించిన డేటా ఇప్పటికే ఆధార్ వద్ద ఉంది. ఇకపై పేమెంట్స్కు కూడా ఈ సిస్టమ్ను జత చేయడంతో ట్రాన్సాక్షన్లో మరింత ట్రాన్స్పరెంట్గా ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా జస్ట్ ఫోన్ అన్లాక్ చేసినంత సింపుల్గా పేమెంట్ చేయొచ్చు. పిన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే రాంగ్ పిన్ ఎంటర్ చేసే అవకాశమూ లేదు. డిజిటల్ పేమెంట్స్ అలవాటు లేని వారికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. యూపీఐ వాడకాన్ని మరింత పెంచడం కోసమే ఈ ఫీచర్ను తీసుకొస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇకపోతే యూపీఐ సిస్టమ్లలో షోల్డర్ సర్ఫింగ్, డివైజెస్ స్కిమ్మింగ్ వంటి కొన్ని మోసాలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. అలాగే యూపీఐ పిన్ను యాక్సెస్ చేయడం ద్వారా సదరు వ్యక్తి బ్యాంక్ అకౌంట్ను కూడా హ్యాక్ చేయగలుగుతున్నారు. కానీ బయోమెట్రిక్ వాడితే అలాంటి ప్రమాదాలుండవు. అందుకే ఇది చాలా సెక్యూర్డ్ సిస్టమ్ అని నిపుణులు చెప్తున్నారు. ఈ ఫీచర్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.